ఉపవాస ప్రార్థనలో నెహెమ్యా గ్రంథం మీద దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. తప్పకుండా పాలు పంపులు పొందండి, వాక్యం వినండి, ఆత్మలో మీరు కట్టబడుదురుగాక. మనమందరం కట్టబడుదురుగాక. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాస ప్రార్థనలోని శక్తి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనందరం ఎరిగినటువంటి ఒక దివ్యమైన మాట, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని దేవుడే సవాలు విసిరాడు. ఈ మాట అందరికీ తెలుసు కదా. దేవుడే అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. నిజమే, దేవుడు సమస్తము సాధ్యపరచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అది ఎంత నిజమో ఆ దేవుడే రెండు మాటలు చెప్పారు. విశ్వసించువానికి సమస్తము సాధ్యమేనని. రెండవది, ఉపవాస ప్రార్థనకు సమస్తము సాధ్యమేనని. అదే చంద్రాయణ రోగంతో బాధపడుతూ కొడుకుని తీసుకుని వస్తాడు కదా తండ్రి. ఆ కొడుకును బాగు చేసే పరంపరలో యేసు ప్రభువారు వాడినటువంటి మాటలు ఇవి. ఇది మత్తయి సువార్తలో చూస్తాం, మార్క్, లూకా సువార్త, 3 సువార్తల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ, మీ అల్ప విశ్వాసం చేతే ఇది మీరు చేయలేకపోయారు శిష్యులారా. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడమన్నా అది పడిపోతుంది. విశ్వసించేవానికి సమస్తము సాధ్యమే, వానికి అసాధ్యమైనది లేదు అంటాడు. మరలా ప్రభువారిని వాళ్ళు అడిగారు, అయ్యా ఇది ఎలా, మేం చేస్తే దయ్యం బాలేదు, మీరెందుకు ఎలా, మీరు చేస్తే ఎందుకు పోయింది అంటే ప్రభువారు అక్కడ వాడిన పదం ఉపవాసము ద్వారానే, ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం, కానీ మరి దేని ద్వారా సాధ్యపరచబడదు. అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన శక్తి నంబర్ 1 విశ్వాసానికి ఉంది, నంబర్ 2 ఉపవాస ప్రార్థనకు ఉంది. విన్నారా? అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన శక్తి దేవునికి ఉంది అనేది ఎంత వాస్తవమో ఆ దేవుడే చెప్పిన మాట. దేవునికి ఉన్నంత శక్తి నీ విశ్వాసానికి ఉంది, దేవునికి ఉన్నంత శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. విన్నారు ఈ మాట? దేవునికి ఎంత శక్తి ఉందో మరోసారి చెప్తా. దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత గొప్పోడు, ఎలాంటి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలడో ఆ దేవునికి ఉన్న శక్తి విశ్వాసానికి ఉంది, ఉపవాస ప్రార్థనకు ఉంది. విన్నారా? ఎలాంటి విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. అంటే ఆవగింజ అంటే మరి ఏదో చిన్న విశ్వాసం ఉంటే చాలు అని కాదు. ఇప్పుడు ఆవగింజ ఉంది, గుమ్మడికాయ ఉంది. గుమ్మడికాయ అంత విశ్వాసం అనలేదు ప్రభు. ఎందుకో చెప్పమంటారా? గుమ్మడికాయని అట్లా పైకెత్తి వదిలేసామనుకోండి, మొక్కలు బ్రద్దలు చిందరవందరైపోతుంది, పగిలిపోతాయి. అదే ఆవగింజని ఎత్తేసేస్తే పగలదు. అంటే బ్రద్దలు కాని విశ్వాసం. రెండోది, ఇప్పుడు ఈ తాలింపులో ఆవాలు వేస్తారు కదా కూర వండేటప్పుడు. మంచిది ఒక గంట కూర వండాం, ఉడికించాం. ఆ కూర ప్లేట్లో వేసుకుంటే టమాటా తొక్కలు రూపాంతరం చెందుతాయి. అసలు టమాటా వేస్తే చివరికి తొక్క అది మిగిలిపోతుంది, తోలు మిగిలిపోతుంది, అన్నీ మారిపోతాయి. అయితే ఆవగింజ చూడండి, గుండ్రంగానే ఉంటుంది, రూపాన్ని కోల్పోదు. అంటే ఆవగింజ విశ్వాసం అంటే చిన్న విశ్వాసం కలిగి ఉండండి అని కాదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా పనిచేస్తున్న చెక్కు చెదరని విశ్వాసం నీలో ఉంటే సమస్తము సాధ్యమే.
రెండవది, ఉపవాస ప్రార్థన ద్వారా ఎందుకు శరీరాన్ని అలగొట్టుకోవాలి? శరీరాన్ని ఎందుకు దేవుని సన్నిధిలో ఉపవాసం చేత ఆయాసపరుచుకోవాలి? కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి అంధకార దురాత్మ క్రియలు మన కుటుంబాల నుంచి వెళ్ళిపోవాలంటే ఉపవాసమే మన ఆయుధం. తమ్ముడు, నీ కుటుంబాన్ని ఏ దురాత్మ క్రియలు ఏలుబడి చేస్తున్నాయి? ఏ అపవాది క్రియలు ఏలుబడి చేస్తున్నాయి? ఏ అపవాది క్రియల చేత మానసికంగా నలిగిపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ఏ దురాత్మ క్రియల చేత నలగొట్టబడుతూ కుటుంబంలో శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్నారు? నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ క్రియలతో ప్రతి దురాత్మ క్రియను దునుమాడి ఏలుబడి చేస్తున్న దురాత్మలను పారద్రోలగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. ఆ చిన్నోడి సంగతి, అదే చాంద్రాయణ రోగంతో పీడించబడుతున్న వాని సంగతి, ఆ దయ్యం వాడిని పట్టడాన్ని బట్టి వాడు పండ్లు కొరుకుచు, కేకలు వేయచ్చు, నొరగలు కక్కుచు, నీళ్లు కనపడినా చాలు వాడు నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడిపోతా తను తాను గాయపరుచుకుంటున్నాడట. విన్నారా? ఒక వ్యక్తి, గమనించండి, దురాత్మ క్రియలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సైలెంటు, రెండోది వైలెంట్. నేను గతంలో ఒకసారి చెప్పాను, వాడు సర్పంలాగా వస్తాడు సడీ సప్పుడు లేకుండా, సింహంలాగా వస్తాడు గర్జించేటట్లు. విన్నారా? దురాత్మ క్రియలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. కొంతమంది దయ్యం పెట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా కేకలేస్తా, అరుస్తా, పిచ్చి చేష్టలు చేస్తా, అది ఒక రకంగా కేకలేస్తా ఇది చేస్తారు. గుడ్లు అది ఒక రకంగా పెట్టి అని ఇంకా ఆరోపం మనం ఎందుకులే చూపించడం, కానీ కళ్ళది ఒక రకంగా పెట్టి జుట్టు విరబోసి అని అరుస్తూ ఉంటాడు. వాడు వైలెంట్. కొంతమందిలో దయ్యం ఉంటుంది కానీ చాలా సైలెంట్. దయ్యం ఉన్న సంగతి ఆడుకు తెలియదు, చూసేవాళ్ళకి తెలియదు. విన్నారా? కొంతమంది 24 గంటలు నిద్రపోతూనే ఉంటారు, అదొక దయ్యం. కొంతమందికి నిద్ర పట్టదు, ఇదొక దెయ్యం. కొంతమంది ఎంత తింటారు, అదొక దెయ్యం. ఇంకొంతమంది తినమన్నా తినరు, ఇది కూడా ఒక దెయ్యం. ఇది బయటకు కనపడదు. విన్నారా? ఇది సైలెంట్ దెయ్యాల పని. కొన్ని వైలెంట్గా ఉంటాయి, కొన్ని సైలెంట్గా ఉంటాయి. సైలెంట్గా ఉన్న వైలెంట్గా ఉన్న దురాత్మలను పారద్రోలగలిగిన కుటుంబాలను ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులను పారద్రోలగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. విన్నారా? ఈ దయ్యం పట్టినోడట తల్లిదండ్రులు అంట, తండ్రిని అడుగుతాడు యేసు ప్రభు వారు, వీనికి ఇది ఎప్పటి నుండి? బాల్యం నుండే. ఆ తండ్రి సమస్య కుమారుడు. ఆడు పుట్టినప్పటి నుంచి తండ్రి ఆ కొడుకును బట్టి సమస్యాత్మకంగా బాధపడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ తండ్రికి కొడుకు సమస్య అయితే నీ ఇంట్లో ఉన్న సమస్య ఏది? కొడుకేనా? ఉపవాసం ఉండి ప్రార్థించి. కూతురా? ఉపవాసం ఉండి ప్రార్థించి. భర్త? ఉపవాసం ఉండి ప్రార్థించి. భార్య ఒకవేళ ఆ సమస్యకు కారణమా? ఉపవసించి ప్రార్థించి. ఆర్థిక సమస్యల, అప్పుల, కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న అపవిత్రమైన జీవితం, ఏ కారణాన్ని బట్టి ఈరోజు ఆ తండ్రి కొడుకును బట్టి దుఃఖపడుతున్నట్లుగా ఏ కారణాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ దుఃఖపు ముళ్ళును విరవగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. సరే, ఈ చిన్నోడు వీడు చేసే చేష్టలు, పళ్ళు పటపటమని గురుగుతాడట, కేకలేస్తాడట. చూడండి, మన ఇళ్ళలో పళ్ళు 2 సందర్భాల్లో కొరుకుతాం. ఎప్పుడో చెప్పమంటారా? కొంతమంది కోపం వచ్చిందంటే పొట్ట పళ్ళు పొట్టమని గురుగుతారు. ఇది ఏ స్పిరిట్ అనుకుంటున్నారు? కేకలేస్తారు. అరే ఇంటి పక్క వాళ్ళు వింటారేమో, పరువు పోద్దేమో. వీళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు
ఎట్లా కొట్లాడుకుంటున్నారు ఇంట్రా, దేవుని నామం దూషణ పాలైపోద్దాము అన్న ఇంకిత జ్ఞానం కొన్నిసార్లు ఉండదు. ఎంత బూతు మాట పడితే అంత మాట అంటారు, ఎంత అరవాలు చూస్తే అంత అరవేస్తారు. ఇవేమనుకుంటున్నారు? దయ్యపు చేష్టలు, విపరీతమైన కోపం, ఇదొక దయ్యపు చేష్ట. కట్టలు తెచ్చుకొని వచ్చే కోపం, ఇదొక దయ్యపు చేష్ట. కోపం వచ్చిందంటే అద్దు అదుపు లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అంటాం, ఇదొక దయ్యపు చేష్ట. నా మాట అర్థమవుతుందా? ఇలాంటి కోపం అనే దయ్యపు చేష్టలు, కేకలనేటువంటి దయ్యపు చేష్టలు పారద్రోలేది దేవుని యొక్క దేవుని సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన. కొంతమంది ఆ కోపం వచ్చినప్పుడు విచిత్రం చూడండి, గోడకేసి బలవంతంగా గుద్దుకుంటారు. అట్లా గుద్దుకొని చేతులు ఇరిగి చేతులు కట్టించుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్న భక్త మహాశయులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ విచిత్రం. తమ్ముడా ఎందుకు చేయి కట్టించుకున్నావు చెప్పలేడు. పక్కంటున్న ఇంటి పిల్లలో భార్య చెప్పింది, అన్నయ్య ఆయన కోపం వస్తే ఇక మమ్మల్ని మేము ఎక్కడిదైపోతామని చెప్పి గోడకేసి కిటికీకేసి పెట్టమని కొట్టుకుంటాడన్న. చెయ్యి ఇరిగిపోయింది, బొట్టన వేలు ఇరిగిపోయింది, ఏరికిరాకు వచ్చింది. తమ్మును తాము గాయపరుచుకుంటారు. నిజమే, తాగుబోతోడు తాగి ఆ తాగుబోతనంతో ఎక్కడో రోడ్డు మీద పడిపోయి గాయాల పాలైపోతాడు. తాగుబోతనం ఇదొక దురాత్మ. తను గాయపరుచుకోవటం ఇదొక దురాత్మ. ఎప్పటి నుంచి వీడికి వ్యాధి ఉంది? బాల్యం నుండే. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉందా? ఎన్ని సంవత్సరాల సమస్య అయినా విరుగుడు ఉపవాస ప్రార్థనే. వాడు నీళ్ళల్లో పడిపోయేవాడట, నిప్పుల్లో పడిపోయేవాడట. నిప్పులు మహాశ్రమలు, నీళ్ళు అవమానం. విన్నారా? నిప్పులు మహాశ్రమలు. తమ్ముడు, మహాశ్రమలు అనుభవిస్తున్నావా? నిప్పులు కొలిమిలో కాల్చబడుతున్నావా? సమస్యలు కొలిమిలో కాల్చబడుతూ బ్రతకాలో చావాలో అర్థం కాక భయానకరంగా పరిస్థితి మారిపోయిందా? నిప్పుల్లో పడిపోయి కాలిపోయేటువంటి బ్రతుకులను కాపాడే శక్తి, అందులో మరెన్నడూ పడిపోకుండా విడిపించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకే సాధ్యం. నీళ్ళల్లో పడిపోతున్నారు. నీళ్ళు దేనికి గుర్తు? నిందలు, అవమానాలు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, కుటుంబంలో కొన్ని పరిస్థితులను బట్టి అవమాన పాలైపోయావా? వీడు పిల్లల్ని పెంచలేకపోయాడు. ఉద్యోగం అయితే పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు, కానీ మనిషి చూస్తే పెద్ద మనిషిలాగా ఉంటున్నాడు, కానీ పిల్లల్ని పెంచడం ఈయనకి చేతగాల. కూతురు చూడు ఎట్లా దారి తప్పిందో, నిందపడ్డావా? కొడుకు చూడు ఎట్లా దారి తప్పాడో, నిందపడ్డావా? ఇలా బ్రతుకులు ఎప్పుడూ అప్పులే, నిందపడ్డావా? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నానన్నారు, చూడు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయో, నిందపడ్డావా? ఏ నీళ్ళలో నువ్వు పడిపోయినా నేను చెప్తున్నా, ఈ దయ్యపు క్రియల నుంచి మన కుటుంబాలు నేలుబడి చేస్తున్న ఈ అంధకార చీకటి శక్తుల నుంచి నీకు నాకు విడుదలివ్వగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలోనే ఇది సాధ్యం. ఇలా దేవుని సన్నిధిలో ఉపవాసంతో శరీరాన్ని ఆయాసపరుచుకుంటూ ప్రార్థన చేస్తే యేసయ్య 40 రోజుల ఉపవాస ప్రార్థన అపవాది మీద జయమివ్వలేదా? దురాత్మల మీద జయమివ్వలేదా? దురాత్మలను దునుమాడి సైతానుగాడి తలను యేసయ్య చితకగొట్టలేదా? కారణం ఏంటో చెప్పమంటారా? ఉపవాసం. నేను మరలా చెప్తున్నా, దేవునికి ఎంత శక్తి ఉందో ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది. దేవుడు ఏదైనా చేయగలడు. షారాతో అంటాడు, షారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా కలదా? ఆయనకు సమస్తము సాధ్యమే. ఆ తల్లి శరీరములో ఋతుక్రమం ఆగిపోయింది, ఋతుచక్రం ఆగిపోయింది. పిల్లలు పుట్టడం అసంభవం.
వినండి, అసంభవం ఋతుచక్రం నిలిచిపోయింది. అందరూ అసాధ్యమంటే సుసాధ్యం చేశాడు దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ దేవునికి సమస్తము ఎలా సాధ్యమో ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుడు కూడా సమస్తము దేవుడు సాధ్యపరుస్తాడు. ఉద్యోగ ద్వారాలు శారమ్మ గర్భం బెగబట్టుకుపోయినట్లు, ఉడికిపోయినట్లు, గర్భం అట్లా మూతవేయబడిపోయినట్లు ఉద్యోగ ద్వారాలు మూసుకుపోయాయా? వచ్చే అవకాశాలు మూసుకుపోయాయా? నీకు వస్తుందనుకున్న ఆర్డర్ రాకుండా మూసుకుపోయాయా? ఏ ద్వారాలు మూసుకుపోయాయి? ఒకసారి చూడు. సాతాను ఏ మార్గాలు బెగబట్టాడు? ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సైతానుగాడు ఒక్క మార్గం మూస్తే దేవుడు 7 మార్గాలు తెరుస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థనకు సమస్తము సాధ్యమే. రండి, ఇంకా 10 రోజులు 11 రోజులు మాత్రమే ఉంది. కుటుంబాలుగా పాలుందండి. ఈ వారంలో శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాలు కదా. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మందిరానికి రండి. మందిరంలో ఉండటానికి అనుకూలతుంది. తప్పకుండా కలిసి ప్రార్థన చేద్దాం. కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు పాతాళములు త్రొక్కివేయబడును గాక. ఈరోజు ఉదయం 10ంటికి ఉపవాస ప్రార్థనలో కలుసుకుందామా? ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. మీకు సమస్తము సాధ్యమే. మీ మీద విశ్వాసం ఉంచిన వానికి, విశ్వాసంతో ఉపవసించి ప్రార్థించేవానికి సమస్తము సాధ్యమేనని, మీరెంత శక్తివంతులో ఉపవాస ప్రార్థన చేసేవారిని కూడా మీ వంటి వారిగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు. మా కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దయ్యపు క్రియలు యేసు నామం పేరిట పాతాళములో త్రొక్కివేయబడునుగాక. దురాత్మ క్రియలు యేసు నామం పేరిట పాతాళములో బంధించబడునుగాక. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో విశ్వాస వీరులై ఉపవాస ప్రార్థన యోధులుగా మార్చబడి దురాత్మ క్రియలను పాతాళములో త్రొక్కివేయుదురుగాక. ఏ కుటుంబాల్లో ఈ దురాత్మ క్రియలు పనిచేస్తున్నాయో ఈ ఉపవాస ప్రార్థన దినాల్లోనే ఆ దురాత్మ క్రియలు యేసు నామం పేరిట లయమైపోవునుగాక. కోకటి వేళ్లతో సహా వాడి ఆనవాళ్ళు మా కుటుంబాల్లో ఎన్నడూ కనపడకుండా యేసు నామం పేరిట నేలమట్టం చేయుదురుగాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.